హాయ్ అండి, నేను మిస్ చరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ ఇన్స్టెంట్ స్నాక్ వచ్చేసి ఎగ్స్ అండి. ఎగ్ లవర్స్కి స్పెషల్ స్నాక్ చూపించబోతున్నానండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. సో మరి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చక్కగా ఉంటుందండి. సో మరి ఇన్స్టెంట్ క్రిస్పీ ఎగ్ స్నాక్స్ ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ ద ప్రాసెస్. ముందుగా 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసి చక్కగా బీట్ చేసుకోవాలండి. ఎగ్స్ అయితే బీట్ చేస్తున్నాను. ఎగ్స్ బ్రేక్ చేసి ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి. చూడండి, 2 ఎగ్స్ని ఇలా చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా విస్కర్తో విస్క్ చేసుకోవాలండి. చక్కగా బీట్ చేసుకున్నాం కదండి. ఇందులో జస్ట్ కొద్దిగా కారం అలాగే లిటిల్ సాల్ట్ కూడా వేసి కొద్దిగా పాలు కూడా యాడ్ చేయాలండి. జస్ట్ కొద్దిగా పాలు యాడ్ చేసి చక్కగా బీటర్తోనే బీట్ చేసుకోవాలండి. ఇలా విస్క్ చేసుకోవాలి. ఇలా విస్క్ చేసుకున్నాక మనం ఆమ్లెట్ లాగా పోయాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి మనం ఆమ్లెట్ వేయడానికి ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్లో కొద్దిగానే ఆయిల్ వేయాలి. జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేయాలండి. ఎక్కువగా ఏం పట్టదు. ఆయిల్ వేసాక ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోగా చూడండి మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకున్నామండి. ఇలా లమ్స్ లేకుండా ఉప్పు కారం అంతా చక్కగా కలిసేలాగా కలిపేసి చూడండి ఇలా మనం ఆమ్లెట్ లాగా పోసుకోవాలండి. అంతే. ఆమ్లెట్ కొంచెం మందంగానే పోసుకోవాలండి. ఆమ్లెట్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం అండి. ఒక 2 మినిట్స్ ఆమ్లెట్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, ఆమ్లెట్ మనం ఫ్లిప్ చేసుకుందామండి. ఇలా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మందంగానే ఆమ్లెట్ పోయాలండి మనం. ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. మనం మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ అయిపోయిందండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయాలి. ఈలోగా మనం ఆమ్లెట్ని ఇట్లా స్లైసెస్ లాగా కట్ చేసుకుందామండి. నైఫ్తో కానీ ఇలా కట్టర్తో కానీ ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి అండి. ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలండి. చూడండి ఇలా ఈ స్లైసెస్. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. హీట్ అయ్యేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక ప్లేట్లోకి అరౌండ్ 2 కప్స్ మైదా తీసుకోవాలండి. ఈ మైదాలో మనం డ్రై ఇంగ్రీడియంట్స్ వేద్దాము అండి. ఈ మైదా ఫ్లోర్లో మనం కారం 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే చూడండి సీజనింగ్ కోసం నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే అవాయిడ్ స్కిప్ చేయండి. కొద్దిగా ఆరిగానో కూడా వేస్తున్నానండి. ఇవి ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొద్దిగా మసాలా వేయండి. చికెన్ మసాలా ఉంటే వేయండి, లేకపోతే గరం మసాలా వేసుకోండి. నేను కొద్దిగా 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి. అలాగే కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ వేసాక ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ముందుగా ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈవెన్గా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కొద్దిగా హాఫ్ పోర్షన్ సపరేట్ చేయాలండి. ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. చెప్పాను కదండి, కొద్దిగా మనం ఇంకొక బౌల్లోకి డ్రై ఇంగ్రీడియంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేయాలండి. చూడండి, కొద్దిగా వాటర్ వేసి మరీ లూజ్గా కాకుండా కొద్దిగా థిక్గానే మిక్స్ చేసుకోవాలండి బ్యాటర్. చూడండి, మరీ లూజ్గా కాకుండా బజ్జీ పిండిలాగా మనము ఎగ్ స్లైసెస్ డిప్ చేసుకోవడానికండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు ఎగ్ స్లైసెస్ని ఇందులో డిప్ చేయాలండి.
చూడండి బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి చక్కగా. చూడండి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇలా ఒక్కొక్క ఎగ్ స్లైస్ తీసుకోవాలండి. ఎగ్ స్లైస్ తీసుకొని చూడండి మనం ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ బ్యాటర్లో ఇలా డిప్ చేసి ఇలా రోల్ చేయాలండి. ఇలా చేశాక చూడండి మనం ఈ డ్రై మైదా ఉంది కదండి, అందులో ఇలా ఇలా మొత్తం బైండ్ చేయాలండి. డ్రై మైదా అంతా దీనికి ఇలా కోట్ చేయాలండి. ఇలా ఈ ప్రాసెస్ మనం 2 times రిపీట్ చేయాలండి. చూడండి మరొకసారి ఇలా డిప్ చేసి డ్రై మైదాలో మనం ఈ స్లైస్ని ఇలా రోల్ చేయాలండి. ఈ ప్రాసెస్ 2 times చేయాలి. అంతే అండి. ఇలా చేశాక మనం వెంటనే ఆయిల్లో వేసేయాలి. చూడండి ఇలా చేసాం కదా, ఇలా చేశాక చూడండి ఇలా ఒకసారి అనేసి చూడండి వేడి మరిగే ఆయిల్లో వెంటనే వేసేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ అయితే వేడిగా ఉండాలండి. అప్పుడే మనకి ఎగ్ అనేది పైన లేయర్ అనేది క్రిస్ప్గా వస్తుంది. చూడండి ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి. వావ్, చూడండి సేమ్ మనకి కేఎఫ్సీ స్టైల్లో ఉంది కదండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి, చాలా యమ్మీ రెసిపీ. సో డెఫినెట్గా పిల్లలకి చేసి పెట్టండి. చూడండి ఇలా 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై చేసుకోవాలి. జస్ట్ చాలా ఇన్స్టెంట్ రెసిపీ అండి, చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అప్పటిదప్పుడు అనుకొని చేసేయచ్చు అని చూడండి ఇలా. వావ్, ఇప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంతే అండి. చూడండి ఎంతో క్రిస్పీ ఇన్స్టెంట్ ఎగ్ స్నాక్ రెడీ అయిపోయింది. అన్ని స్లైసెస్ ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా చూడండి సౌండ్ కూడా చూడండి. అన్ని స్లైసెస్ ఈ విధంగానే వేసేసుకోవాలంటే చూడండి. గోల్డెన్ బ్రౌన్ ఈవెన్గా చక్కగా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎంతో ఇన్స్టెంట్ హెల్దీ ప్రోటీన్ రిచ్ క్రిస్పీ ఎగ్ స్నాక్స్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందండి. జస్ట్ 10 minutesలో పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అండి, అంత ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఇన్స్టెంట్ రెసిపీ అండి. అప్పటిదప్పుడు మనం ఈవినింగ్ చూడండి అన్ని స్లైసెస్ ఈ విధంగానే వేసేసుకోవాలంటే చూడండి. గోల్డెన్ బ్రౌన్ ఈవెన్గా చక్కగా ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎంతో ఇన్స్టెంట్ హెల్దీ ప్రోటీన్ రిచ్ క్రిస్పీ ఎగ్ స్నాక్స్ ఇన్స్టెంట్గా రెడీ అయిపోతుందండి. జస్ట్ 10 minutesలో పిల్లలు కూడా చేసేసుకోవచ్చు అండి, అంత ఫాస్ట్గా అయిపోతుంది. చాలా ఇన్స్టెంట్ రెసిపీ అండి. అప్పటిదప్పుడు మనం తీయకొచ్చండి. చూడండిదా మంట కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టేసి మనం వెంటనే ఇలా ఫ్లిప్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి. ఇన్స్టెంట్ క్రిస్పీ ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి. ఎగ్ లవర్స్కి అయితే ఈ రెసిపీ చాలా నచ్చుతుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. చూడండి వేడి క్రిస్పీ ఎగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. నేనైతే టేస్ట్ చేసేస్తాను. చూడండి నేను చూపిస్తాను మీకు. సౌండ్ వినిపిస్తుంది ఎంత క్రిస్ప్గా ఉందో చూడండి. పైన ఎంతో క్రంచీగా. చూడండి మీకు సౌండ్ వినిపిస్తుంది కదా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉందో. లోపల సాఫ్ట్గా చూడండి, బయట క్రిస్పీగా. ఇన్స్టెంట్ క్విక్ ఎగ్ స్నాక్స్ రెడీ అయిపోయాయండి. డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉందండి. సో పిల్లలకి ఈవినింగ్ ఇలా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారండి. మరి ఈ ఇన్స్టెంట్
క్విక్ ఎగ్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఆ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ యూనిక్ రెసిపీస్ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బై. థ్యాంక్ యూ.